హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. పోలీసు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 7,437 పోస్టులతో కాకుండా మొత్తం 19,000 పోలీసు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ ఆలస్యం కారణంగా వేలాది మంది అభ్యర్థులు వయో పరిమితి దాటిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయో పరిమితిని 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ పరిష్కరించే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు చేస్తున్న మెరుపు ధర్నాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చాలని అయితే మొత్తంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ చౌరస్తా మరోసారి ఆ నిరుద్యోగుల ఆందోళనకు వేదికగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల ప్రకటించినటువంటి 7,437 పోస్టులు సరిపోవని, రాష్ట్రంలో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని మొత్తంగా 19,000 పోలీసు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కూడా ఈ రోజు ఆ నిరుద్యోగులు అయితే మెరుపు ధర్నా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా మొత్తంగా కూడా అక్కడ ఆ నిరుద్యోగులందరూ పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఇందిరా పార్క్ చౌరస్తకు అయితే చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ నినాదాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీస్ నియామక ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది మొత్తం జాప్యం కావడం వలన వేలాది మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క వయో పరిమితి కూడా దాటిపోతుంది అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న తమకు ప్రభుత్వం అన్యాయం చేయాలని మొత్తంగా కూడా అన్యాయం చేస్తుంది అంటూ కూడా వాళ్ళు ఆ ప్రధాన డిమాండ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా వయో పరిమితి పెంపుకు కీలకంగా నిలిచిందంటూ కూడా చెప్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులకు ప్రస్తుతం ఉన్న గరిష్ట వయో పరిమితి 36 సంవత్సరాలుగా అయితే నిర్ణయించారు. అదేవిధంగా ఆ ఎస్ఐ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి 38 సంవత్సరాలుగా పెంచాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక వయో పరిమితి పెంచితే మాత్రమే ఆ ఉద్యోగుల కోసం ఎంతో కాలంగా శ్రమిస్తూ అభ్యర్థులకు ఆ యొక్క అవకాశం కూడా దక్కుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క పోలీసు నియామకాలు దరఖాస్తు చేసే అభ్యర్థుల పైన ఆర్థిక భారం తగ్గించేలా అప్లికేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫీజును కూడా తగ్గించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన ఫీజు భారం పడకుండా చూడాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా సమర్పించాము, ఎలాంటి స్పందన కూడా రాలేదంటూ కూడా అక్కడ నిరుద్యోగులు అయితే ధర్నాను నిర్వహిస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరింత ఈ యొక్క ధర్నాను ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద పరిస్థితి అయితే పోలీసుల పర్యవేక్షిస్తున్నారు. ఆందోళన శాంతియుతంగా కొనసాగుతున్నప్పటికీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని భద్రతను కట్టుదిట్టం చేశామంటూ కూడా ఆ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మొత్తానికి పోలీసు నియామకాల సంఖ్య పెంపు, వయోపరిమితి సడలింపు, దరఖాస్తు రుసుము తగ్గింపు వంటి ప్రధాన డిమాండ్లే నిరుద్యోగులు మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా అయితే ఆ యొక్క ధర్నా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే ఆసక్తికరంగా మారినట్టు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎస్ఐపి ఉద్యోగులు వెంటనే